కామన్ మ్యాన్ లుక్స్, సూపర్ టాలెంటెడ్. అసలు అతన్ని చూస్తే హీరోలా అనిపించడు. మన ఇంట్లో మనిషిలా ఉంటాడు. పక్కింటి కుర్రాడిలా మారిపోతాడు. నిత్యం మనతో ఉండే ఫ్రెండ్లా కనిపిస్తాడు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఉండటమే కష్టం అనుకుంటే హార్డ్ వర్క్ అండ్ టాలెంట్తో రొటీన్కు భిన్నంగా వెళ్తూ నాని న్యాచురల్ స్టార్ అయిపోయాడు. లెట్స్ హ్యావ్ దిస్ జెంటిల్‌మ్యాన్ ఇన్ అవర్ వీకెండ్ గెస్ట్. హాయ్ నాని. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. జెంటిల్మెన్ ఎన్ని రోజులు షూటింగ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్ వర్క్ ఆ తర్వాత కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. వెరీ వెరీ ఎక్సైటెడ్. అంటే అందరికీ అంటే ప్రతి సినిమా చాలా డియరెస్ట్ ఫిల్మ్ అవుతుందండి. బట్ ఈ ఫిల్మ్ ఏంటంటే కొంచెం కంప్లీట్గా సంథింగ్ డిఫరెంట్ చేసాం. అండ్ దెన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా బిల్డ్ అయినాయి ఫిల్మ్ మీద. సో ఎక్సైట్మెంట్, నర్వస్నెస్ అన్నీ కలిపి ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద వర్డిక్ట్. నేను ట్రైలర్ చూసి ఒక అండర్స్టాండింగ్కి వస్తూ ఉంటాను. మీ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇందులో మీరు డ్యూయల్ రోల్ పర్ఫామ్ చేశారని చెప్పేసి. అవి ఉండొచ్చు, సినిమా చూసి డిసైడ్ చేసుకోండి, ఏదైనా అవ్వచ్చు. సో అంటే ఆ నెగిటివ్ షేడ్ని చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? పర్టికులర్గా చేస్తున్నప్పుడు అని కాదండి. అంటే నాకు ఇట్స్ నాట్ అబౌట్ షేడ్ ఆర్ వాట్ ఎవర్. అది ఒక పాత్ర, సినిమా మొత్తం ఒక రోలు. ఆ రోల్కి ఒక బిగినింగు, ఒక మిడిల్ స్పేసు, ఒక ఫినిషింగు. అది అందంగా పర్ఫార్మెన్స్ వైజ్గా వచ్చినప్పుడే ఏ సినిమా అయినా సరే మనం ప్రేక్షకుడిగా కనెక్ట్ అవుతాం. అండ్ ఈ సినిమా చాలా పెద్ద ఛాలెంజ్ నాకు ఆ విషయంలో. ఏంటంటే చాలా కష్టమైన సినిమా చేయటం. ఎందుకంటే మిగతా సినిమాలు ఏదైనా సరే మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, ఒక క్లియర్గా ఈ క్యారెక్టర్ని ఇలా ప్లే చేయాలని మనం డిసైడ్ అవ్వచ్చు. జెంటిల్మెన్కి ఏంటంటే ఆ మధ్యలో ఉన్న ఒక చాలా తిన్న రోప్ మీద నడవాలి, ఆల్మోస్ట్ పడకుండా అటు ఇటు. అండ్ ఏ యాక్టర్కైనా సరే ఇలాంటి రోల్స్ రావడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. అదృష్టం ఏంటంటే మోహన్ గారు ఇలాంటి కథకు నేను సూట్ అవుతాను అనుకోవటం, అండ్ నాకు వచ్చి నరేట్ చేయటం. అండ్ కొన్ని కథలు మాత్రమే ఏంటి నువ్వు ఇది చేయగలవా, నీకు అంత దమ్ముందా అని మన ఛాలెంజ్ చేస్తాయి. అలాంటి కథ రావటం అదృష్టం, అండ్ రావటమే ఆలస్యం. ఇమీడియట్గా సైన్ చేయడం జరిగింది. అండ్ ఒక ఈ షేడ్ ఆ షేడ్ అంటాం కంటే కూడా ఓవరాల్గా జెంటిల్మెన్ సినిమాకి చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ షూటింగ్ అయ్యే టైంకి తెలియని ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఈరోజు చేసిన వర్క్ కానీ, అది షేప్ అప్ అయిన విధానం కానీ బాగా ఎంజాయ్ చేసి తెలియని ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది ఎవ్రీడే. సో ఇంద్రగంటితో మళ్ళీ వర్క్ చేశారు, అప్పుడు అష్టాచెమ్మాకి, మళ్ళీ ఇప్పుడు జెంటిల్మెన్కి. ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏమి డిఫరెన్స్ చూసారు ఇద్దరిలో? మోహన్ గారిలో అసలు పెద్ద అంటే మనిషిగా డిఫరెన్స్ ఏం లేదండి. మా ఇద్దరు లేదు, మేము ఇద్దరం బాగా సేమ్. మళ్ళీ అష్టజమ్మ రోజులు గుర్తొచ్చినాయి, అలాగే అదే ఎక్సైట్మెంట్, అలాగే ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. కొంచెం తెల్లగడ్డం వచ్చింది మోహన్ గారికి, 8 ఏళ్ళు అయింది కదా. అలాగే నేను కూడా కొంచెం లావ్ అయ్యాను అప్పటికంటే. బట్ ఇలాంటి విషయాలు అండ్ నేను పర్టికులర్గా నా ఉద్దేశంలో మోహన్ కృష్ణ గారు చాలా మంచి రైటర్, అందరికీ తెలుసు. ఆయన అష్టచమ్మ టైంకి ఆయన డైరెక్టర్ కంటే కూడా బెటర్ రైటర్. ఓకే. ఈరోజు అంతే మంచి రైటరు, బట్ అంతకంటే మంచి డైరెక్టర్. అంటే ఈ 8 ఏళ్లలో ఆయన టెక్నికల్ నాలెడ్జ్ కానీ, ఎగ్జిక్యూషన్ స్టైల్ కానీ, అంతా దాని మీద, ఆ క్రాఫ్ట్ మీద గ్రిప్ కానీ చాలా పెరిగింది. సో దాని రిజల్టే జెంటిల్మెన్. నాని ఒక స్టోరీని పిక్ చేసుకోవాలంటే మెయిన్గా ఏం క్వాలిటీస్ ఉండాలి ఆ స్టోరీకి? ఒక 2 క్వాలిటీస్ చెప్పండి. 2 క్వాలిటీస్ అని కదండి, ఒకటే చెప్తాను. ఏంటంటే క్వాలిటీస్ ఇలా ఏబిసి అని, లేదంటే 1 2 3 అని పాయింట్స్ ఎప్పుడు లేవు, క్యాలిక్యులేషన్ లేదు. కేవలం ప్రేక్షకుడిగా, అంటే నేను కథ వినేటప్పుడు నేను ఒక ప్రేక్షకుడిలా చూస్తాను. అంటే నన్ను నేను చూసుకోను హీరో ప్లేస్లో, ఎవరో ఒక ఫేస్ కనపడుతుంది నాకు. అండ్ నేను ప్రేక్షకుడిగా చూస్తుంటాను ఆ సినిమా కథ చెప్పేటప్పుడు. ఇలాంటి ఒక సినిమా నేను ఎంజాయ్ చేస్తానా, నాకు నచ్చుతుందా, నేను సినిమా థియేటర్కి వెళ్తే కంప్లీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంజాయ్ చేయగలనా అని ఆలోచిస్తాను. సో కంప్లీట్గా ఒక ప్రేక్షకుడు యాంగిల్లో చూసి సినిమాను ఓకే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక హీరో యాంగిల్లో కథ విన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నా హీరో రోల్ ఎలా ఉంది, నా క్యారెక్టర్ బాగుందా, బాగా చేశారా, లేదంటే మంచి డైలాగులు ఉన్నాయా, ఇలాంటివి ఎప్పుడు ఆలోచించను. సినిమాగా ఎలా ఉంది, ఇలాంటి ఒక సినిమా రిలీజ్ అయితే నేను చూసి ఎంజాయ్ చేస్తానా ఆడియన్స్గా. సో అది కనుక ఎక్సైట్ చేసిందంటే కనుక సినిమా చేస్తాను. సో అందుకే మీ 80% ఆఫ్ సినిమాలు మంచి సక్సెస్ని సాధిస్తున్నాయి, ఇదే మీ సీక్రెట్? మేబీ, బట్ ఆల్సో అంటే మనం ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసినా ఏం చేసినా అండి, ఎండ్ ఆఫ్ ద డే ఆ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేసే ప్రేక్షకులు ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత థియేటర్లకి అంతంత మంచి ఓపెనింగ్స్తో భారీగా వెళ్ళి ఫ్యామిలీస్తో సినిమాలు చూస్తున్నారు. ఒక మంచి డిఫరెంట్ ప్రయత్నం వచ్చిందంటే ఎంకరేజింగ్ ఆడియన్స్ ఉన్నప్పుడు ఎంకరేజింగ్ కంటెంట్ క్రియేట్ అవుతుందండి ఆటోమేటిక్గా. సో మంచి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్నాయి ఈ మధ్య.
1.5-2 years నుంచి బోల్డ్ అంత మార్పు వచ్చిందంటే దానికి కారణం ఇండస్ట్రీ కాదు, దానికి కారణం ప్రేక్షకులు. ఓకే, నాని ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని వదిలేసి ఆ ఫీల్డ్ని వదిలేసి యాక్షన్ ఫీల్డ్ని ఎంచుకున్నారు? యాక్షన్ ఫీల్డ్ నేను ఎంచుకోవడం కాదండి, ఐ థింక్ అది డెస్టినీ డిసైడ్ చేసింది. నేను ఎంచుకుంటే జరిగే పనులు కాదు ఇవన్నీ. ఎందుకంటే నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేమి ఒక పెద్ద స్టార్స్ అని కాదు, అలానే నా మీద ఒక్క రూపాయి పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ లేడు, లేదంటే అలాంటి వెనకాల ప్రాపర్టీస్ కానీ నన్ను సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. సో నేను యాక్టర్ని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం డెస్టినీ అని చెప్పాలి. అసలు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాళ్ళు మిమ్మల్ని హీరోగా చూసుకోవడానికి ఏ క్వాలిటీని చూసారు? మీరు ప్రభాస్లో 6 feet హైట్ లేదు, అండ్ 6 pack బాడీ లేదు, డాన్స్ కూడా నార్మల్గా చేస్తారు. మీలో ఏ ఎనర్జీని గుర్తించారు? ఏ పాజిటివ్ క్వాలిటీస్ని మీరు గుర్తించి ఆన్ స్క్రీన్ వచ్చారు? నేను గుర్తించలేదండి, నాతో సినిమా చేసే డైరెక్టర్లు గుర్తించారు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే అష్టాచమ్మ చేసేటప్పుడు నేను మోహన్ గారు వీళ్ళందరూ మా సినిమాకి నువ్వే హీరో అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళ మీద జాలేసింది నాకు. అంటే పాపం పిచ్చోళ్ళు నన్ను పెట్టుకుంటున్నారు, ఎవరు వస్తారు అని అనుకునేవాడిని. బట్ అప్పుడు నేను గ్రహించింది ఏం లేదు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ 8 ఏళ్లలో నా బలం ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, ఈరోజు ప్రేక్షకులు అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఒక హీరోగా కంటే కూడా మనోడు నాని అన్న ఫీలింగ్తో చూస్తారు. అది అదృష్టం అండి. హీరో అంటే ఏముంది, ఎవరైనా ఏదైనా సినిమాలు చేస్తే హీరో అవ్వచ్చు, లేదంటే సక్సెస్లో అయితే స్టార్ అనిపించుకోవచ్చు, కానీ మన అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో రావటం అన్నిటినీ మించిన అదృష్టం అనమాట. ఐ థింక్ మీరంటున్న మిగతా ఏ క్వాలిటీసు లేకపోయినా అన్నిటికంటే మించి కావాల్సిన ఒక సూపర్ క్వాలిటీ దేవుడు ఇచ్చాడు. అందులో నేను కష్టపడింది లేదు, ఫ్రీగా ఇచ్చాడు. సో నేను తీసుకున్నాను. ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ మూవీ కనుక మీకు వచ్చి ఉంటే మీరు ఒక తారా జువల పైకి ఎగిసి ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతకాలం పప్పు అన్నం తిన్న అతనికి కొంతకాలం తర్వాత మీరు ఒక తాళి ఇచ్చారనుకోండి, దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత కొంతకాలానికి బిర్యానీ పెట్టారనుకోండి, ఇంకా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత దాన్ని ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఒక ఇటాలియన్ ఫుడ్ ఇంకోటో నేను కాంటినెంటల్ పెట్టారనుకోండి, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ముందు మనం ఏదైనా సరే మెట్టు ఎదిగితేనే ఆ ఎదిగిన దానికి అందం, దానికి ఒక వాల్యూ. మీరు అన్నట్టు ఫస్ట్ ఫిల్మ్లోనే స్టార్ అయిపోతే ఇంకా తర్వాత ఏముంటుందండి, ఎక్కి కూర్చుంటే దిగటం తప్పితే ఇంకేముండదు. మెల్లమెల్లగా ఎక్కుతుంటే ఆ ఎక్కటంలోనే ఒక జర్నీ ఇంపార్టెంట్ అండి, డెస్టినీ ఇంపార్టెంట్. అంటే లాస్ట్ గమ్యం ఇంపార్టెంట్ కాదు, గమనం ఇంపార్టెంట్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ మేకింగ్ సెన్స్. బట్ మనం ఏమనుకుంటామంటే బాగా సూపర్ సక్సెస్ఫుల్ అయిపోతే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. బట్ అర్థం కాని విషయం ఏంటంటే సక్సెస్ అయిపోయిన తర్వాత చేయడానికి ఏముండదు. అవుతుండే ప్రాసెస్ ఉంది చూసారా, జర్నీ ఉంది చూసారా, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే సక్సెస్ అయినాక మనం ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. అయిపోయిన తర్వాత ఏముండదు, అయిపోయిన తర్వాత నార్మల్ కదా. ఇండస్ట్రీలో ఒక పేరు ఉంటుంది, ఒక కొంతమందికే హైప్ ఇస్తారు, కొంతమందిని తొక్కేస్తారు అని చెప్పేసి. మీరు ఏం చెప్తారు దానికి? ఏం లేదండి, టాలెంట్ అంటే కొంతమందికి దారులు ఈజీ అవ్వచ్చు, కొంతమందికి దారులు కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ మీరంటున్న ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అదంతా అది పాతకాలం విషయాలండి. ఇప్పుడేం లేదు, అంతా మీ టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. బట్ కొంచెం కష్టమైనప్పుడు ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొంతమంది కంటే కొంత ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు నాకు. బట్ ఆ కష్టపడి సక్సెస్ అయితే వచ్చే కిక్ ఈజీగా చేస్తే ఎవరికి ఉండదు, నాకనే కాదు. సో నాకు ఏదైతే డిసడ్వాంటేజో అదే అడ్వాంటేజ్ కూడా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు, ఫ్యాన్ అని చెప్పారనుకోండి, ఆ క్రెడిట్ కంప్లీట్గా నేను తీసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ నుంచి బిట్ బై బిట్ చేసాం కాబట్టి. అండ్ ఒకసారి ఆ కష్టాన్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి, సక్సెస్ ఇంకెక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేను నా హిట్ సినిమాలతో నేర్చుకున్న దానికంటే నా ఫ్లాప్ సినిమాలతో ఎక్కువ నేర్చుకున్నాను. మీకు ఇష్టమైన డైరెక్టర్స్ అంటే మీరు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసింది రాఘవేంద్ర గారు అండ్ సీనువెట్ల గారు, బాపు గారు. సో ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, ఏం చూసారు మీరు వాళ్ళలో? నేను అందరికంటే ఎక్కువ నేర్చుకుంది, అందరికంటే ఎక్కువ ఇష్టపడింది నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు డైరెక్టర్లో బాపు గారు అండి. బాపు గారు ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్. అంటే ఈవెన్ దో నేను ఇన్స్పైర్ అయ్యింది, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, ఒక టెక్నీషియన్ అవ్వాలనుకున్నది, డైరెక్టర్ అవ్వాలనుకుంది, ఇదంతా మణిరత్నం గారు కారణం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. బట్ బాపు గారి సినిమాల్లో ఒక తెలియని మన తెలుగుదనం ఉంటుంది. అది మామూలుగా తమిళ సినిమా చూస్తుంటే తమిళ నేటివిటీ రా అంటారు, తెలుగు సినిమా చూస్తే తెలుగు నేటివిటీ రా అని ఎవరు అంటారు. ఎందుకంటే ఆ నేటివిటీ కానీ, ఆ పాత్రలు కానీ, క్యారెక్టర్స్ కానీ
మనం ఎక్కడో మిస్ అయిపోయి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలు మోడరేషన్లో చేస్తాం. అది బాపు గారు విశ్వనాథ్ గారు మాత్రమే ఆ ఫ్లేవర్ని బ్రహ్మాండంగా క్యాచ్ చేశారు. విశ్వనాథ్ గారితో పనిచేసే అదృష్టం దొరకలేదు. బట్ బాపు గారితో నా ఫస్ట్ సినిమా, అంటే నేను సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడమే బాపు గారి దగ్గర చేయడం చాలా గొప్ప అదృష్టం. ఫస్ట్ ఫిల్మ్ ఆయనతో స్టార్ట్ అవడం. అండ్ ఆయన సినిమాలు పెళ్లి పుస్తకం కానీ, మిస్టర్ పల్లం కానీ ఇవన్నీ నాకు ఎంత ఇష్టం అంటే, ఒక ముత్యాల ముగ్గు కానీ, ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఆయనతో ఉన్న ముందు సినిమాలు చూసి ఉన్న రెస్పెక్ట్ కంటే కూడా రెస్పెక్ట్ 10 times అయిపోయింది. ఆయన సింప్లిసిటీ కానీ సో నేను ఎక్కువ నేర్చుకుంది కానీ ఎక్కువ ఎంజాయ్ చేసింది కానీ ఆయన దగ్గర పనిచేసేటప్పుడే. ఒక సినిమా ఫ్లాప్ అయితే లేదు హిట్ అయితే డైరెక్టర్ దా బాధ్యత లేదంటే హీరోదంటారా, కాస్ట్ అంటారా? సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా బాధ్యత అందరిది అండి. అంటే ఆబ్వియస్లీ మెయిన్ టెక్నీషియన్స్దే అవుతుంది. ఒక ప్రొడ్యూసర్ నుంచి, డైరెక్టర్ నుంచి, హీరో నుంచి వీళ్ళందరూ కథ ఓకే చేస్తేనే ఒక సినిమాగా తయారవుతుంది. సో కథ ఓకే చేయటంలో ముఖ్యమైన పాత్రలు ఎవరైతే ఉన్నారో, ఒక యాక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, వీళ్ళ ముగ్గురిది మెయిన్ పాత్ర. ఎందుకంటే మిగతా టెక్నీషియన్స్ అందరూ మనం చెప్పిన సినిమాకి వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు. వాళ్ళు సినిమా రిజల్ట్లో పెద్దగా మార్పులు చేసే ఛాన్సులు వాళ్ళకి లేవు. సో ముఖ్య పాత్ర వచ్చి డైరెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఎప్పుడైనా అనిపించింది అనవసరంగా డైరెక్టర్ ఫీల్డ్ని వదిలిపెట్టేసి దీని నుంచి హీరోగా అయ్యాను? ఎందుకంటే ఇప్పుడు బాగా సాటిస్ఫై అయ్యారు, ఎందుకంటే ఫేమ్ వచ్చేసింది. అలా అని కాదు, నేను ఐ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ డిఫరెంట్ సినిమా డిఫరెంట్ టీమ్స్తో పనిచేస్తున్నాను, డిఫరెంట్ కథల్లో పనిచేస్తున్నాను, డిఫరెంట్ టెక్నీషియన్స్తో పనిచేస్తున్నాను. కృష్ణ గారికి ఒక రకమైన టీంతో పనిచేస్తే, జెంట్మెన్కి ఒక రకమైన టీంతో పనిచేస్తాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విరించి సినిమాకి ఒక కంప్లీట్ వేరే టీంతో, వేరే బ్యాక్ డ్రాప్లో వేరే క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో ఇంత వేరియేషన్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ టీంతో అలాంటి కథలతో పనిచేసే అవకాశం డైరెక్టర్ ఏమిటే ఉంది, ఒక సంవత్సరానికి ఒక సినిమా చేస్తుండేవాడినేమో. బట్ ఇప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను ఫిల్మ్ మేకింగ్ అనే ప్రాసెస్ని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఏదో ఒక రోజు ఎప్పుడొకప్పుడు చేస్తాను. మీరు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రేమ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సీన్ ఇలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటారా? మనసులో అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ బయటకు చెప్పం. ఏదైనా చాలా క్లోజ్ డైరెక్టర్ అనుకోండి, అంటే మన ఇప్పుడు ఒక హనువో ఇలా అంటే ఫ్రెండ్స్ లాగా ఉండేటప్పుడు ఏంటంటే ఏదైనా ఇంప్రొవైజేషన్ కానీ, ఒక డైలాగ్ కానీ, ఇంకోటి కానీ ఇలా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, లేదంటే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారన్నప్పుడు ఆ డైరెక్టర్స్కి 2-3 ఆప్షన్స్ ఇస్తాం. మీకు ఇదోకేనా అని ఒక 3 రకాల ఆప్షన్స్ ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ సెలెక్షన్ అనమాట. ఇదైతే బాగుంది, మన సినిమాకి ఇంకా బాగుంటుంది అన్నట్టు. నాని ఎందుకని చెప్పేసి 15 CR లోపే ఉన్న మిడిల్ రేంజ్ ఫిల్మ్ ని చూస్ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు కూడాను. చూస్ చేసుకోవడం ఏంటండి, అంటే అలా వచ్చి 8 years అయింది. నా ఫస్ట్ సినిమా 1.5 or 2 crores బడ్జెట్. మీరు ఇప్పుడు అంటున్న 15 CRకి 8 ఏళ్ళలో రావడం మామూలు విషయమా? సో థ్యాంక్ యూ. సో అది సినిమా బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా నంబర్లు దృష్టిలో పెట్టుకొని చేసాం అనుకోండి, మనం చేస్తున్న కంటెంట్ మన నిజాయితీ మిస్ అయిపోతుంది. అది మిస్ అయిపోతే ఇది మిస్ అయిపోతుంది. మీకు క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మీ లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా కూడా మీరు ఒప్పుకుంటూ ఉంటారు. అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని అలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకుంటూ ఉంటారు కదా? అంతే అండి. నేను నా పాత్ర ఎంత ఉందని పక్కన పెట్టేస్తే ఈ సినిమాని నేను థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తానా లేదా అని ఆలోచిస్తాను. సో దానికి నా పాత్ర నిడివికి సంబంధం లేదు. ఇప్పుడు ఒక పెద్దరాయుడు సినిమా చూస్తున్నారనుకోండి, రజనీకాంత్ 10 నిమిషాలు ఉంటాడు. మీకు చిన్న పాత్ర ఎందుకు చేశాడని అనిపిస్తుంది ఎప్పుడైనా? అనిపిస్తుంది కదా. సో దాని అందం, దాని పవర్ అలాంటిది ఆ పాత్ర. సో ఏ కథలో అయినా, ఏ స్క్రిప్ట్లో అయినా సరే దానికి ఎంత ఇంపార్టెన్స్ లేదంటే ఆ పాత్ర ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్సైటింగ్గా ఉందని ఆలోచించాలి తప్పితే, మనం ఇందాకే ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అబౌట్ ద కైండ్ ఎంత తిన్నాం కాదు, మనం తిన్నది మనకు నచ్చిందా లేదా ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో సేమ్ థింగ్ అప్లైస్ టు ద యాక్టింగ్ ఆల్సో. పాత్ర నా లెంత్ ఏంటి, నేను మొత్తం ఉంటానా సినిమాలో, అది కాదు ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియా వైడ్గా నా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, ఒక కొచ్చిన్కి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, బెంగళూరుకి వెళ్ళినా, ఎక్కడైనా సరే 10 మందిలో 7 వచ్చేసి అసలు ఈగలో మాకు ఎంత ఇష్టం అంటే మీ రోల్ అని మాట్లాడతారు. మరి ఈగలో నేను ఉండేది 6 గంటే కదా, మిగతా సినిమాలో 3 గంటలు ఉంటున్నాను కదా, దాని నుంచి మాట్లాడతారు. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్, ఇట్స్ నాట్ అబౌట్ ఎంతసేపు ఉన్నాం అన్నది కాదు, ఉన్నంతసేపు ఎంత బాగుంది అన్నది ఇంపార్టెంట్. ఎంతమందిని అట్రాక్ట్ చేశాను చూసుకుంటారు. ఓకే, నాని ఎందుకు ఓన్లీ తెలుగు మూవీ ఇండస్ట్రీలో మాత్రమే చేస్తూ ఉన్నారు, తమిళ్లో ఎందుకు యాక్ట్ చేయట్లేదు? తమిళ్లో మొదలెట్టాను కదా, తమిళ్లో చేశాను, తమిళ్లో 3 ఫిల్మ్స్ చేశాను. బట్ అక్కడ ఇక్కడ చేయటం వల్ల ఆ మధ్యలో 2 years
ఆహా కళ్యాణం కానీ ఆహా కళ్యాణంతో ఏం ప్రాబ్లం వచ్చింది, అలాగే తమిళ సినిమా ఆహా కళ్యాణం తెలుగులోకి డబ్ చేశారు. ఇక్కడ ఏంటి ప్రేక్షకులకి మన్నాని కదా అదేంటి లిప్ సింక్ అవ్వట్లేదు, డబ్బింగ్ ఏంటి అని ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. అండ్ మన ఏంటది సో ఆ 2013 అంతా నాకు గ్యాప్ వచ్చేసింది, 1 year ఫిల్మ్ రిలీజ్ అయ్యలేదు. ఎందుకంటే ఈ బైలింగ్వల్స్ లేదంటే అక్కడ ఇక్కడ చేయటం వల్ల కన్ఫ్యూజన్లు, డేట్లు, టూ మచ్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు కొంతకాలం ఆపేసి కంప్లీట్గా తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మన లాంగ్వేజ్ మనకు ఆ కంఫర్ట్ ఉంటుంది, అంతే తప్పితే చేయకూడదని లేదు. అండ్ నాకు ఇప్పుడు నేను తమిళకి వెళ్ళాను అనుకోండి, ఒక డైలాగ్ ఇచ్చారంటే నాకు అది బట్టి కొట్టి చెప్తా, ఓకే, దానికి నేను నా ఫ్లేవర్ ఏమి యాడ్ చేయలేను. అదే మన తెలుగు అంటే చక్కగా హాయిగా వస్తుంది, ఫ్రీగా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఏ రోజుకైనా సరే డెఫినెట్గా తెలుగు మాత్రమే, నేను తెలుగు యాక్టర్, తెలుగు సినిమాలు చేస్తుంటా. ఎప్పుడైనా సరదాగా నిజంగా ఒక మంచి రోల్ ఏదైనా వస్తే వెళ్ళి చేసి వస్తాను. ఓకే, బాలీవుడ్లో మళ్ళీ ఏమన్నా మంచి అవకాశం వచ్చేసి నువ్వు చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు చూద్దాం అయినప్పుడు. రైట్. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ మొదలైపోయింది. ఏంటంటే ప్రతి సినిమాలో కూడా బాలయ్య ఆర్ చిరంజీవి ఆర్ ఎవరో ఒకరిని ఏమనుకుంటున్నారు, ఒక ఫ్యాన్ అభిమాని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఒక్కొక్కరిని పెట్టేసి చిన్నప్పటి నుంచి ఉండేది. మరి ఎందుకని అలా మీరు ఒక హీరో అయిపోయారు, ఇప్పుడు వాళ్ళని హీరో అని చెప్పేసి అభిమాన సంఘాలని చెప్పేసి మీరే పెట్టేసుకొని వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని ప్రమోట్ చేయడం మిమ్మల్ని అంటే నో ఇట్స్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు కృష్ణగాడి వీరప్రేమ గాథలో బాలకృష్ణ గారి ఫ్యాన్ నేను. అది ఎందుకు ఫ్యాన్ అంటే అది వాళ్ళ కోసం కాదు, అది నా కోసం కాదు, అది లేదంటే ఎవరో ఫ్యాన్స్ వచ్చి చూసేస్తారని కాదు. ఇప్పుడు పలానా సో కాల్డ్ సూపర్ స్టార్ ఫిల్మ్లు కూడా ఆడవు కదా కొన్ని, మరి ఫ్యాన్స్ చూసేస్తే అన్ని చూడాలి కదా. వాళ్ళ పేరు పెట్టుకోవడం వల్ల వచ్చేసి ఫ్యాన్స్ అన్ని సినిమాలు చూసేస్తారు, అలా ఏం చూడరండి. కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఏంటి, కృష్ణగాడు ఎవడు, ఒక రాయలసీమలో ఒక బోరింగ్ పంపేసి ఒక చిన్న లారీ ఓనర్. అక్కడ రాయలసీమలో మీరు 10 మందిలో అడిగితే 9 మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్. ఇప్పుడు మనం ఆ నేటివిటీ అంటాం కదా, ఇందాక మాట్లాడుతున్నా నేటివిటీ గురించి. హను అన్నాడు నేటివిటీని బ్రహ్మాండంగా క్యాచ్ చేస్తాడు. కృష్ణగాడి మీరు సినిమా చూస్తే బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ, వాళ్ళ భాష కానీ, మేము షూట్ చేసిన ఇల్లులు కానీ అన్నీ రాయలసీమని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇది నిజంగా రాయలసీమలో కథ జరుగుతుందా అన్నట్టుంటాయి. అదే ఆ నేటివిటీని తీసుకురావడానికి వాడుకున్న ఒక ఎలిమెంట్ కృష్ణగాడు. ఆ ఏజ్ గ్రూప్ కృష్ణగాడు నిజంగా రాయలసీమలో ఉంటే ఆ డెఫినెట్గా సినిమాలు చూస్తాడుగా. సినిమాలు చూస్తే ఆడు డెఫినెట్గా. సో ఆ నేటివిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేసిన ఎలిమెంట్స్. ఇంకా జెంటిల్మెన్ మూవీ విషయానికి వస్తే మీకు ఇప్పుడున్న దీనిలో సాంగ్స్లో ఏది బాగా నచ్చింది సాంగ్? నాకు బేసిక్గా మెలడీస్ చాలా ఇష్టం. అండ్ అలజడి ఇంకా చలిగాలి చూద్దు 2 పాటలు నాకు చాలా ఇష్టం సినిమాలోకి. మిగతా 2 పాటలు ఆన్ స్క్రీన్ విజువల్గా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ బయట రేడియో వైజ్గా కూడా మిగతా వాళ్ళకి చాలా మందికి నచ్చుతుంది, కానీ నాకు పర్సనల్ సాటర్డే నైట్ పబ్ సాంగ్ ఇవన్నీ బాగా యంగ్స్టర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నాకు పర్సనల్ ఫేవరెట్ అంటే మాత్రం ఆ 2 సాంగ్స్. సో మిమ్మల్ని కూడా మేము అల్లు అర్జున్ లానో లేకపోతే ఎన్టీఆర్ లాగానో ఒక స్టెప్స్ అంత ఫాస్ట్ బీట్ లో చూడొచ్చా, ఏమన్నా ట్రై చేస్తారా? వాళ్ళ లాగా ఎందుకంటే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళనే చూసేయండి. నాని చూడాలనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాం. నాని కూడా అంత ఫాస్ట్ బీట్ కావాలి మాకు. అప్పుడు అందరూ ఒకేలాగా కనపడటం వాళ్ళు ఇస్తారు కదండి, ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి వచ్చేద్దాం. ఓకే, దట్స్ ఫైన్. సో లాస్ట్లీ ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో దిస్ ఇస్ మై ఆఫీస్. సో ఇక్కడే ఉండి కథలు వింటుంటాను. చాలా యాంటిక్ గా డిజైన్ చేసుకున్నారు, చూడగానే అలా ఫ్లాట్ అయిపోయాము. బాగుంది మీ టేస్ట్ అంతా. థ్యాంక్ యూ. సో ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను, మోస్ట్లీ కథలు వింటూ ఉంటాను, లేదంటే సినిమాల గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇంకా ఫ్రీ టైం ఉంటే వెళ్ళి సినిమాలు చూస్తాం. సో ఎక్కువగా సినిమాలు చుట్టూ తిరుగుతుంటుంది లైఫ్. ఓకే, ఎవరంటే బాగా ఇష్టం హీరోలు ఆ తరంలో? ఎస్ రంగారావు గారు చాలా ఇష్టం, ఎన్టీఆర్ గారు, అండ్ శోభన్ బాబు గారు నాకు ఒక పర్టికులర్ టైంలో చాలా ఇష్టం. అండ్ ఆ జనరేషన్ అయితే వాళ్ళు. అండ్ ఆ తర్వాత నేను గ్రోయింగ్ అప్ స్టేజ్లో కమల్ హాసన్ గారు అంటే చాలా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. ఏంటి ఇంత డెడికేషన్, ఇంత ప్యాషన్ ఏంటి ఒక ఫిల్మ్ మేకింగ్ పట్ల, ప్రతి క్రాఫ్ట్ని నేర్చుకొని ప్రొజెక్ట్ చేయడం. కానీ ఆయన ఈ రోజు దాకా సంపాదించిన ప్రతి రూపాయి మళ్ళీ సినిమా మీదే పెట్టాడు. ఆయనకి సినిమా తప్పితే ఇంకో ప్రపంచం లేదు. సో అలాంటివన్నీ చూసి కొంచెం సినిమా అంటేనే ఒక రెస్పెక్ట్ పెరిగింది. సో గ్రోయింగ్ అప్ ఏజెస్లో నా ఫేవరెట్ యాక్ట్రెస్ కమల్ గారు. ఓకే, సినిమా ఫీల్డ్లో గురువులు అంటూ ఎవరు? గురువులు లేరండి, బాబు గారు అని చెప్తాను. రైట్. ఓకే, సో హీరోయిన్స్లోకి వచ్చేసరికి ఎవరున్నారు ఫేవరెట్ మీకు? ఈ మధ్యకాలంలో అంటే దీపిక పడుకోని. ఓకే, మీ క్రిటిక్స్ ఎవరు? అంటే ఈ ఫిలింని చూసి ఫ్రెండ్సా లేకపోతే పేరెంట్సా, ఎవరు ఇస్తారు మీకు? అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా. అంటే నాకు పర్టికులర్గా
ప్రైజ్ మంచి మెచ్చుకునే వాళ్ళని లేదంటే పొగిడే వాళ్ళని నా చుట్టూ పెద్దగా అలా చేర్చుకునే టైప్ కాదు నేను. నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, నా కజిన్స్ కానీ, నా స్టాఫ్ కానీ అందరూ హానెస్ట్గా నాకు ఫీడ్బ్యాక్ చెప్పచ్చు. ఆ ఫ్రీడమ్ అందరికీ ఉంది అండ్ అందరూ అలా చెప్పేవాళ్ళే. అది అదృష్టం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాని. Thanks అండి. థ్యాంక్ యూ Pleasure. వెరీ మచ్. మరి మంచి మంచి ఫిలిమ్స్ చూసి మేము మరీ తరించాలని చెప్పేసి I'll try my కోరుకుంటున్నాం. best. రైట్, Yeah, థ్యాంక్ యూ thank వెరీ you. మచ్. Thanks.